వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే ఓటీటీ. ఇంట్రెస్టింగ్ మూవీ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇన్స్పైరింగ్ బయోగ్రఫికల్ డ్రామా యంగ్ ఉమెన్ అండ్ ద సీ మూవీ ఎలా ఉందో చూద్దాం. మూవీ చూడకముందు కురదనం పోలేదా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. చూశాక ఇంతకి ఏమొచ్చు మనకి? సూపర్ గా ఉండే చందు ఛాంపియన్ మూవీ నచ్చిన వాళ్ళందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మీజిల్స్ కి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టని 1914 సంవత్సరం. మీజిల్స్ తో ఎఫెక్ట్ అయిన ట్రూడీ అన్ఎక్స్పెక్టెడ్ గా రికవర్ అవుతుంది. అమెరికాలో అప్పట్లో ఉమెన్ అంటే ఇంట్లోనే పరిమితం అనుకునే రోజులు. స్విమ్మింగ్ కి ఫస్ట్ నో చెప్పిన తన ఫాదర్ తప్పక ఓకే చెప్పి స్విమ్మింగ్ నేర్పిస్తాడు. ఆ సీన్ చూసినప్పుడు కిక్ సినిమాలో ఈ సీన్ గుర్తొచ్చింది. వాళ్ళ నాన్న వాడిని స్విమ్మింగ్ నేర్పడానికి తీసుకొని వచ్చాడు. నాకేమో ఈతొచ్చు, మరి వాడికి ఈత రాదు కదా, అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పాపం వాడికి నడుము చుట్టూ బెండ్లు కట్టాడు. కొంత టైంలోనే ఎన్నో ఇబ్బందులు ఎదురైనా స్విమ్మింగ్లో ప్రపంచ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. కొన్ని సంఘటనల తర్వాత ఎంతో కష్టమైన అండ్ డేంజర్ అయిన ఇంగ్లీష్ ఛానల్ని స్విమ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇంగ్లీష్ ఛానల్ అంటే ఫ్రాన్స్ నుండి ఇంగ్లాండ్కి సముద్రంలో ఒక దారి. అప్పటి వరకు ఆ ఛానల్ స్విమ్ చేయడంలో కేవలం 5 మెన్ మాత్రమే సక్సెస్ అయ్యారు. 32 కిలోమీటర్లు ఉన్న ఇంగ్లీష్ ఛానల్ని కేవలం 14 గంటల 32 నిమిషాల్లో స్విమ్ చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. బయోపిక్ ని ఎక్కడా ఇంట్రెస్ట్ పోకుండా ఫన్నీ, ఎమోషన్, థ్రిల్లింగ్ అండ్ ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ తో చాలా బాగా తీశారు. సముద్రంలో స్విమ్ చేసే సీన్స్ అయితే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. రియలిస్టిక్ గా ఉంటూ 90% మూవీ జరిగిన స్టోరీని జరిగినట్టు చూపించారు. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ Disney+ Hotstar. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.